నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈ వీడియోలో పచ్చి కొబ్బరితో బర్ఫీ ఎలా చేయాలి అనేది చూసుకుందాము. ఇది చాలా సులువుగా చేసుకోగలిగే బర్ఫీ వెరైటీ. ఇది మనకి స్టవ్ ముందు ఒక 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది ఇది చేసుకోవడానికి. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ కానీ ఒక కంచంలో కానీ కాస్త నెయ్యి గ్రీస్ చేసుకోవాలి. అంచులకి కూడా మొత్తం గ్రీస్ చేసుకోండి ఆ ప్లేట్ని. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక బాండ్లీలో 2 కప్పుల ఫ్రెష్గా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకున్నాను. దీనికి 1.25 కప్పు పంచదార వేసుకున్నాను. దీనికి కొలత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముకి 3/4 కప్పు పంచదార. నేను ఇక్కడ 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుముకి 1.25 కప్పు పంచదార మాత్రమే వేసుకున్నాను. 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా తక్కువ వేసుకున్నా కూడా సరిపోతుంది అనిపించింది నాకు, అందుకని కొంచెం తక్కువ వేసుకున్నాను. మీరు కావాలంటే 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది పచ్చి కొబ్బరి తురుము పంచదార అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. మెల్లిమెల్లిగా పంచదార కరిగి కొంచెం ఇదంతా నీళ్ళగా అవ్వటం మొదలు పెడుతుంది. నేను ఈ పచ్చి కొబ్బరి తురుముకున్నప్పుడు కింద బ్రౌన్గా డార్క్ కలర్లో ఏదైతే ఉంటుందో అది అస్సలు వేసుకోలేదు. దీనివలన మనకి బర్ఫీ అనేది తెల్లగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా పంచదార కరిగి కాస్త నీళ్ళగా అవుతుంది. ఈ స్టేజ్లో 2 టేబుల్ స్పూన్ల పాల మీగడ వేసుకున్నాను. ఇంట్లో మనం పాలు కాగపెట్టుకుంటే పైన వచ్చే మీగడ, ఫ్రెష్ మీగడ వేసుకున్నాను. ఇది వేసుకోవాలి అనేం లేదు, వేసుకుంటే రంగు, రుచి, వాసన అన్నీ కూడా చాలా బాగుంటాయి. మీకు మీగడ అందుబాటులో లేకపోతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. అసలు 2 కూడా అవాయిడ్ చేసేయచ్చు. మీగడ వేసుకోవాలి అనేం లేదు, కంపల్సరీగా నెయ్యి కూడా వేసుకోవాలనేం లేదు. తర్వాత 1/2 టీ స్పూన్ యాలక్కాయ పొడి వేసుకుని అంతా కలిపేసుకోవాలి. మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయినాయి. ఇంతే. నేను మొదటి నుంచి చివరి దాకా కూడా లో ఫ్లేమ్ పెట్టుకున్నాను. చూడండి, ఇలాగా గట్టిగా అవటం మొదలయ్యింది. అంచులకు కూడా అంటుకుంటోంది. స్క్రేప్ చేస్తే కాస్త కరకరలాడుతూ ఉంటుంది. ఇలాగ ఎక్కడైతే మిశ్రమం బాండ్లీ వదిలి ఇలాగ రౌండ్గా తిరుగుతోంది కదా, ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. లేదంటే గట్టిగా అయిపోయి పొడిగా అయిపోతుంది. తర్వాత మనకి ముక్కలు కట్ చేయడానికి రాదు. ఇప్పుడు ఇది మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి మొత్తం వంచేసుకోవాలి. చాలా క్విక్గా చేసేసుకోవాలి. అది ఎప్పుడైతే అలా మనకి కాస్త గడ్డ కడుతుందో తర్వాత ప్లేట్లోకి వేయటం అనేది తొందరగా చేసుకోవాలి. తర్వాత ఒక నెయ్యి రాసిన స్పూన్తో కొంచెం అలాగంతా సమంగా చేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వెచ్చపడడానికి వదిలిపెట్టి తర్వాత ముక్కలు కట్ చేసుకోండి. మరీ చల్లపడేదాకా వదిలితే కనుక గట్టిగా అయిపోయి మనకి మార్క్ చేసుకోవడానికి అవ్వదు. ఇలాగన్నీ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకొని ఒక అరగంట పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఒకటి విరిచి చూపిస్తున్నాను. చాలా సులువుగా మృదువుగా ముక్క విరుగుతోంది. మీరు కూడా ఈ బర్ఫీని చేసి చూసుకుని మీ అభిప్రాయాన్ని చెప్పండి. ధన్యవాదాలు.